ఇద్దరు స్నేహితుల శత్రువులుగా ఎలా మారారు అన్న కాన్సెప్టుతో తెరకెక్కిన చిత్రమే సలార్. ఈ మూవీ మొదటి పార్టును సలార్ సీజ్ ఫైర్ అనే టైటిల్తో తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల కాబోతుంది. దీంతో ఈ మూవీ హడావిడి ఫుల్గా కనిపిస్తోంది. యాక్షన్ నేపథ్యంతో రాబోతున్న సలార్ సీజ్ ఫైర్ మూవీని డిసెంబర్ 22న ఎంతో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. అయినా ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని ఏరియాల్లోనూ దీనికి అదిరిపోయే స్పందన వస్తోంది. క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సలార్ సీజ్ ఫైర్ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన సలార్ సీజ్ ఫైర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం నైజాంలో రూపాయలు 60 కోట్లు, సీడెడ్లో రూపాయలు 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాలను కలిపి రూపాయలు 60 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రభాస్ మూవీకి రూపాయలు 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ప్రభాస్ నటించిన సలార్ సీజ్ ఫైర్ మూవీకి దేశవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్ణాటకలో రూపాయలు 30 కోట్లు, తమిళనాడులో రూపాయలు 12 కోట్లు, హిందీలో రూపాయలు 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంలో రూపాయలు 3 కోట్లు, కేరళలో రూపాయలు 6 కోట్లు, ఓవర్సీస్లో రూపాయలు 75 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూపాయలు 345 కోట్లు వ్యాపారం జరిగింది. సలార్ సీజ్ ఫైర్ సినిమాకు రూపాయలు 345 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూపాయలు 347 కోట్లు షేర్ వసూలు అయితేనే ఇది హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రాల జాబితాలో ఇది 3వ స్థానానికి చేరింది. అంతేకాదు హయ్యెస్ట్ బిజినెస్ చేసిన టాప్ 5 చిత్రాల్లో 4 మూవీలతో ప్రభాస్ రికార్డు కొట్టాడు. Thank you for watching video.